హలో ఆల్. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి? అంటే ఇందులో 2 రకాలుంటాయి మళ్ళీ. మొదటిదేమో మనకి డ్రైవింగ్ రాదు. ఇక్కడ నేర్చుకొని తీసుకోవడం ఒకటి. ఇంకోటేంటంటే మనకి ఇండియాలో గనక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆల్రెడీ, ఆ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ని ఇక్కడ కన్వర్ట్ జేసుకోవచ్చు. సో, ఆ ప్రొసీజర్ చూద్దాము. ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏమో ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ జేసుకోవాలి. తర్వాత అకౌంట్ జేసిన తర్వాత అందులో రిటన్ ఎగ్జామ్ లాగా ఒకటుంటుంది. అది రాయాలి. అది ఎలా పాస్ అవ్వాలి అది గూడా చెప్తాను. తర్వాత వచ్చేటప్పటికి మనం విక్ రోడ్స్ ఆఫీస్ అని ఉంటాయి. ఆ ఆఫీస్‌లోకెళ్ళి మన డ్రైవింగ్ లైసెన్స్‌ని వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేయించుకోవాలంటే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. సో, వెరిఫై చేయించుకున్న తర్వాత నెక్స్టు మనం వెంటనే కావాలనుకుంటే ఇంకో టెస్ట్ రాయాలి. హెజార్డియస్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ ఒకటి రాయాలి. ఆ టెస్ట్ గూడా అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకోవాలి. సో, డ్రైవింగ్ టెస్ట్ బుక్ చేసుకోవాలి అనంటే ముందు ఇక్కడ ఆస్ట్రేలియాలో నడిపుండాలి. ఎందుకంటే ఇక్కడ రూల్స్ కొంచెం డిఫరెంట్. కంపల్సరీగా ఫెయిల్ చేస్తారు. సరిగ్గా డ్రైవ్ చేయకపోతే రూల్స్ ప్రకారం. సో, అది ఎలా చేయాలి? ఏంటి? సో, దీనికి ఉపయోగపడే వెబ్‌సైట్‌లేమన్నా ఉన్నాయా? తర్వాత మనకి ఎవరన్నా ఇన్‌స్ట్రక్టర్‌లుంటారా? ఏంటి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం చూడండి. మీకే క్లారిటీగా ప్రొసీజర్ అంతా అర్థమవుద్ది. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్‌కెళ్దాము. సో, నేను ఆల్రెడీ చెప్పినట్టు విక్ రోడ్స్ అని వెబ్‌సైట్ ఉంటుంది. జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి విక్ రోడ్స్ ఇక్కడ ఉంది చూడండి. విక్ రోడ్స్ అని క్లిక్ చేయండి. మనకి వచ్చే ఫస్ట్ వెబ్‌సైట్ ఇదే ఉంటుంది. విక్ రోడ్స్ అని ఉంటుంది. సో, ఇది మనకి డ్రైవింగ్‌కి సంబంధించి ఇప్పుడు ఆర్‌టీఓ లాగనమాట. ఈ వెబ్‌సైట్‌లోనే మొత్తం ఉంటది మనకి ఏ టు జెడ్. సో, ఇందులో ఏంటంటే ఇక్కడ లైసెన్స్ అని ఉంది చూసారా? లైసెన్సెస్ అని చెప్పి ఉంది. అది క్లిక్ చేయాలి. సో, దానికంటే ముందు మీరేం చేస్తారంటే లాగిన్ క్లిక్ చేసేసి మీరు ఒకసారే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఇంకా అదే మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు లైసెన్సెస్‌కెళ్తాను. సో, లైసెన్స్‌కెళ్ళినప్పుడు ఏంటంటే ఇది అసలు ఈ వెబ్‌సైట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఈ వెబ్‌సైట్ కావాల్సిందే. కంపల్సరీగా అది మీరు కొత్తగా తీసుకుంటారా? లేకపోతే ఓవర్‌సీస్ లైసెన్స్ మార్చుకుంటారా? అనేది మీ ఇష్టం. సో, ఇక్కడ చూడండి లెర్నింగ్ పర్మిట్ అనమాట. తర్వాత ప్రొబేషనరీ డ్రైవరు. ఆ తర్వాత ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తది. ఇవి చాలా పెద్ద ప్రాసెస్. యాక్చువల్‌గా ఈజీగా అవ్వాలనుకుంటే మీరు ఇండియాలో తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్. తీసుకున్న దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే గనక మీరు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే మీరిక్కడ వెంటనే ఒక వారంలో కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. 4 రోజుల్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరుండే ఏరియా, అపాయింట్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అయన్నీ చెక్ చేసుకొని చూసుకోవాల్సుంటుంది. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడే వాడు మిమ్మల్ని అడ్రెస్ అడుగుతాడు. సో, ఆస్ట్రేలియాలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రెస్ ఇచ్చేసేయండి. అలాగే వాడు ప్రూఫ్ అడుగుతాడు కంపల్సరీగా. సో, మీరేం చేస్తారంటే ముందు రాగానే వెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ పాస్‌పోర్ట్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో, పాస్‌పోర్ట్, ఫోను నంబర్ ఇవ్వాలి. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఫోను నంబర్ తీసుకోండి పాస్‌పోర్ట్ మీద. తర్వాత ఆ ఫోను నంబర్‌తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. పాస్‌పోర్ట్‌తోనే ఓపెన్ చేస్తారు. వేరే ప్రూఫ్ ఏమి అడగరు. అడ్రెస్ అడిగినప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారో ఆ అడ్రెస్ ఇచ్చేసేయండి. సో, ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకిక్కడంతా యాప్స్ ఉంటాయి మనలాగే. సో, ఆ యాప్‌లో ఏం చేస్తారంటే స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వన్స్ మీరు ఒకసారి స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు సరిపోద్ది. అదే ప్రూఫ్. అడ్రెస్ ప్రూఫ్ అంటే అది. తర్వాత ఇంకోటేంటంటే ఐడీ ప్రూఫ్ అంటాడు. ఐడీ ప్రూఫ్ అంటే మీ పాస్‌పోర్ట్. సో, ఆ 2 గనక మీ దగ్గరున్నాయంటే మీరింక లైసెన్స్‌కి మీరు స్టార్ట్ జేసుకోవచ్చు మీ ప్రొసీజర్. సో, ఒకవేళ గనక మీకు అసలు డ్రైవింగే రాదనుకోండి, మీరేం జేయాలంటే ఫస్ట్ ఇక్కడికెళ్ళేసి ఈ లెర్నర్ పర్మిట్ ఉంది జూసారా? ఈ లెర్నర్ పర్మిట్ చూడాలి ఫస్ట్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చదివారంటే మీకు అర్థమైపోయిద్ది. ఎలిజిబిలిటీస్ వచ్చేప్పటికి 16 ఇయర్స్ ఏజ్ ఉండాలి. విక్టోరియన్ రెసిడెన్షియల్ అడ్రెస్ అది నేను చెప్పా గదా! అడ్రెస్ ఉండాలి కంపల్సరీగా. ప్రూఫ్ అడుగుతాడు. తర్వాత ఏంటంటే ఎక్కడ డిస్‌క్వాలిఫై అవ్వకూడదు ఇంతకుముందు ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్లస్ ఫీజ్ ఉంటుంది. సో, ఫీజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూద్దాము. లెర్నర్ పర్మిట్‌కి వచ్చేప్పటికి కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే లెర్నింగ్ పర్మిట్ ఫ్రీ. రీఇష్యూ అయితే మాత్రం $27.80 ఉంది. రీప్లేస్‌మెంట్ ఒకవేళ అది పోయిందనుకుంటే రీప్లేస్‌మెంట్ కదా 27.10 ఉంది. ఇనీషియల్‌గా అయితే మాత్రం
ఫ్రీ. తర్వాత దీనికి కార్డ్ చార్జెస్ ఎక్స్‌ట్రా. మీరు ఏ కార్డ్ వాడినా గాని చార్జెస్ అయితే పడతాయి. $1 లేదా $1.7 వరకు ఒక చార్జ్ ఉంటది. ఓకే. సో, లెర్నర్ పర్మిట్ తర్వాత ఏం చేయాలి మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ప్రతి దానికి ఇక్కడ అపాయింట్‌మెంట్స్ ఉంటాయండి ఆస్ట్రేలియాలో. డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాను నేను చివరికి మీరు సిమ్ తీసుకోవాలని చెప్పాను గదా! సిమ్ తీసుకోవడానికి గూడా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. యాక్చువల్‌గా నేను వెళ్ళాను స్టోర్‌కి డైరెక్ట్‌గా. ఎవరు లేరు స్టోర్‌లో. ఉన్నది నలుగురు. నలుగురు ఎంప్లాయీలు, నలుగురు కస్టమర్లు ఉన్నారు. వాడు అపాయింట్‌మెంట్ తీసుకొని రా అన్నారు. అపాయింట్‌మెంటా? డైరెక్ట్‌గా ఇవ్వరా అని అడిగితే, "ఆహా! లేదు మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నాడు." "ఇప్పుడు ఇస్తావా అపాయింట్‌మెంట్" అని అడిగాను. అడిగితే ఆఫ్టర్ 1 అవర్ అన్నాడు. ఆఫ్టర్ 1 అవరా? ఖాళీగా ఉన్నారు కదా! అంటే, "నో దే ఆర్ బిజీ" అన్నాడు. వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు అపాయింట్‌మెంట్ అన్నాడు. సరే చేసేదేముంది ఓకే అని చెప్తే ఒక 1 అవర్ తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఆ 1 అవర్ షాపింగ్ మాల్‌లోని తిరిగి సో, అప్పుడు వెళ్ళి కరెక్ట్‌గా మనం చెప్పిన టైంకెళ్తే, ఆ టైంకి వాడు ఎంత మొత్తం మీద 10 నిమిషాలు పట్టిందంతే. ఆ 10 నిమిషాల కోసం గంట వెయిట్ చేశామనమాట. సో, ఇక్కడేంటంటే ప్రయర్‌గా అపాయింట్‌మెంట్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో, అపాయింట్‌మెంట్ తీసుకొని నాకేం ఫీజులేముండవు. ఫ్రీయే అపాయింట్‌మెంట్ నాకిలా కావాలండి సో అండ్ సో అపాయింట్‌మెంట్ ఇవ్వండి అంటే వాడు టైం చెప్తాడు. వాడు చెప్పిన టైంకి మనం వెళ్తే సర్వీస్ అనేది ఫాస్ట్‌గా అయిపోయిద్ది. ఈ వెయిటింగ్ టైమ్స్ అనేవి తప్పుతాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. సో, అపాయింట్‌మెంట్ తీసుకోమంటున్నాడు. అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఆన్‌లైనే కాబట్టి దీనికేమి చార్జెస్ అయితే ఏముండవు. లేదు నేను అంటే ఇదేంటంటే ఇక్కడ టెస్ట్ పెడతాడు ఆన్‌లైన్ టెస్ట్. ఇదిగోండి లెర్నర్ పర్మిట్ టెస్ట్ ఆన్‌లైన్. ఆన్‌లైన్ రాస్తే ఫ్రీ. అదే గనుక మీరు ఆఫ్‌లైన్ రాస్తానంటే డబ్బులు. అక్కడ విక్ రోడ్స్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ దగ్గరికెళ్తే ఇదిగోండి అపాయింట్‌మెంట్ బుక్ చేసినందుకేమో 20, ఇన్ పర్సన్ టెస్ట్‌కేమో 27. 27.10 కరెక్ట్‌గా చెప్పాలంటే. సో, మళ్ళీ దీనికి కార్డ్ చార్జ్ కొంత యాడ్ అవుద్దిలెండి. సో, నా సజెషన్ అయితే ఆన్‌లైన్ తీసుకోండి. ఆన్‌లైన్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఆ కోర్స్ పూర్తి చేయొచ్చు. మీరు ఫాస్ట్‌గా చేయాలనుకుంటే ఒక రోజు లేదా 2 రోజులు. నాకైతే 2 డేస్. నేను మరీ అంత సూపర్ ఫాస్ట్ ఎందుకులే అని 2 డేస్‌లో పూర్తి చేశాను కోర్సు. అయిన తర్వాత ఒక ఫైనల్ టెస్ట్ ఉంటది. 30 మార్కులకి. 30 మార్కులకి మనకెంత రావాలి అనంటే 27 రావాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి. ఫెయిల్ అయితే ఏమైద్దంటే 6 గంటల తర్వాత మళ్ళీ టెస్ట్ రాయొచ్చు. ఫ్రీయే. వాళ్ళైతే మనీ ఏం తీసుకోరు. మళ్ళీ 6 అవర్స్ కాకపోతే 6 అవర్స్ వెయిటింగ్ టైమ్ ఉండిద్దనమాట. 6 గంటల తర్వాత మళ్ళీ రాయొచ్చు. పొరపాటున మళ్ళీ ఫెయిల్ అయ్యామనుకోండి మళ్ళీ ఇంకొక 6 గంటలు. సో, అట్లా ఆ టెస్టు పూ పూర్తి చేయొచ్చు. ఆ టెస్ట్ పూర్తి చేయడానికి ఏంటంటే వాళ్ళు జనరల్ క్వెషన్సే అడుగుతారు. దానికి ముందు మీరు ట్యుటోరియల్ ఉంటది కదా! వీడియోస్ అయన్నీ ఉంటాయి మొత్తం. సో, అవన్నీ మీరు ఒకసారి యూట్యూబ్‌లో చాలా ఆన్సర్‌లుంటాయి. పనికొచ్చే ఆన్సర్‌లు చాలా ఉంటాయి యూట్యూబ్‌లో. చెక్ చేయండి ఒకసారి. సో, అండ్ ఆ వీడియోస్ కరెక్ట్‌గా చూడండి. ఆ మ్యాటర్ అంతా చదవండి. వీడియోస్ కరెక్ట్‌గా చూడండి. అండ్ యూట్యూబ్‌లో కొంతమంది వాటి మీద కూడా వీడియోస్ చేసి పెట్టున్నారు. అవి చూడండి. అవి అయితే ఉపయోగపడతాయి 100%. సో, దాంతో ఆన్‌లైన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిద్ది. వన్స్ మీకు ఆన్‌లైన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు లెర్నర్ పర్మిట్ ఇస్తారు. సో, ఇది ఈ ప్రొసీజర్ ఏంటంటే రెండిటికి ఒకటే ప్రొసీజరు. మీరు ఓవర్‌సీస్ లైసెన్స్ కన్వర్ట్ చేయాలన్నా కొత్తది తీసుకోండి. రెండిటికి మాత్రం ఈ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో, ఈ టెస్ట్ రాయాల్సిందే ఖచ్చితంగా. సో, అదయిపోతుంది. సో, అయిపోయిన తర్వాత వచ్చేప్పటికి మీరు మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. హ్మ్. సో, ఒక్క నిమిషం మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోదాం. సో, లైసెన్స్‌కొచ్చేసాము. సో, అది లెర్నర్ లైసెన్స్ సంబంధించింది. ఈ లెర్నింగ్ లైసెన్స్ అన్నిట్లోనూ తీసుకోవాల్సిందే కంపల్సరీగా. తర్వాతేంటంటే ప్రొబేషనరీ. సో, ప్రొబేషనరీ లైసెన్స్‌కొచ్చేప్పటికేంటంటే, వన్స్ ఒకసారి మీరు లెర్నర్ అయిపోతే అంటే మీకు ఆల్రెడీ గనక అక్కడ లేదనుకోండి లైసెన్సు. అంటే ఇండియన్ లైసెన్స్ గాని మీకేం లేదనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా అదయిపోయిన తర్వాత మీ ఇక్కడికొచ్చేసి మళ్ళీ మీరు వెరిఫై చేయించుకోవాలి. మీ అడ్రెస్ ప్రూఫ్‌లో వెరిఫై చేస్తారు. సో, మీ అడ్రెస్ ప్రూఫ్ ఐడీ ప్రూఫ్ 2 వెరిఫై చేసిన తర్వాత మీకు వాళ్ళు ఈ ప్రొబేషనరీ లైసెన్స్ ఇస్తారు. ప్రొబేషనరీ లైసెన్స్‌కి కన్నా ముందు వాళ్ళేం చేస్తారంటే హెజార్డియస్ టెస్ట్ అని ఒకటుంటది. సో, ఆ హెజార్డియస్ టెస్ట్ అనేది రాయాలి. ఇక్కడ చూడండి హెజార్డియర్ పర్సెప్షన్ టెస్ట్ ఆన్‌లైన్ అని ఇది రాయాలి. సో, ఇదొచ్చేటప్పటికి కూడా అంతే సేమ్ 30 ఉంటది. 30లో 27 రావాలి. ఇది చాలా ఈజీగానే వస్తాయి. ఇవన్నీ ఎలా ఉంటదంటే వర్చువల్‌గా కార్ ఎళ్తా ఉంటది. వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ముందు మీరు నేర్చుకున్నారు ఒక టెస్ట్‌లో.
అవే కరెక్ట్‌గా పాటిస్తున్నారా లేదా అంటాడు. అంటే ఏం లేదు బ్రేక్ ఇప్పుడు కొడతారా అంటాడు. అక్కడేంటంటే స్పేస్ బార్ అంటాడు బ్రేక్‌కి. ఏదో ఒక ఆబ్‌స్టికల్ వస్తా ఉంటది. దాన్ని బట్టి మీరు బ్రేక్‌లు కొడతా ఉండాలి. సో, ఇది కొంచెం ఈజీ అయిపోతది. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఆన్సర్‌లుంటాయి. ఇది ఎవరికైనా ఒకటే టెస్ట్. క్వెషన్‌లు మారవు. ఇందాకటిదైతే క్వెషన్‌లు మారతాయి. ఇది క్వెషన్‌లు మారవు. మీరు యూట్యూబ్ హెల్ప్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. సో, ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని రకాలున్నాయో. P1, P2 డిస్‌ప్లేయింగ్ P ప్లేట్స్, ప్రొహిబిటెడ్ వెహికల్స్ ఫర్ P ప్లేట్స్ అంటే ఏంటంటే, మీ దాని మీద ఇప్పుడు ఎల్ బోర్డ్ అంటాం కదా! మన దగ్గర ఇక్కడ P బోర్డ్స్ అంటారు. Pలో కూడా కలర్ ఉంటది. రెడ్, గ్రీన్ అని. కొన్నాళ్ళు రెడ్ పెట్టాలి, కొన్నాళ్ళు గ్రీన్ పెట్టాలి. ఇవన్నీ బాగా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బాగా టైమ్ టేకింగ్. ఎందుకంటే ఇది చూడండి. ఇక్కడ ప్రొబేషనర్ రావాలంటే 18 ఇయర్స్ ఉండాలి. అలాగే 120 గంటలు సూపర్వైజ్డ్ డ్రైవింగ్ అయ్యుండాలి. సో, ఇది కొంచెం టిపికల్. బట్ మీకు అక్కడ లైసెన్స్ లేకపోతే తప్పదనుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం అక్కడ లైసెన్స్ తీసుకొని రండి. అక్కడ లైసెన్స్ తీసుకొనొస్తే ఇప్పుడు ఆ ప్రొసీజర్‌కే ఎళ్ళిపోదాం డైరెక్ట్‌గా. సో, ఇప్పుడు మనం ఏంటి 2 స్టెప్‌లయిపోయినాయి. ఒకటి ఇందులో అకౌంట్ క్రియేట్ చేయడం. 2 లెర్నింగ్ టెస్ట్ రాసేసారు. రాసేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు ఫస్టు వీళ్ళ దగ్గర అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. విక్రోడ్ సెంటర్‌కెళ్ళి మీ ప్రూఫ్‌లు వెరిఫై చేయించుకోవాలి. అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళాలి, పాస్‌పోర్ట్ తీసుకెళ్ళాలి, అట్లాగే మీ కరెంట్ అడ్రెస్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఇందాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పా కదా! సో, ఆ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ తీసుకోండి. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ఒరిజినల్. ఇండియాది ఒరిజినల్ తీసుకోవాలి. వాళ్ళు ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తారు డీటెయిల్స్. తర్వాత అట్లాగే పాస్‌పోర్ట్ తీసుకోండి. ఈ 3 తీసుకొని మీరు వెళ్ళాలి. వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ మీరు అపాయింట్‌మెంట్ బుక్ జేసుకోవాలి వాళ్ళ దగ్గర. సో, అపాయింట్‌మెంట్ ఎలా బుక్ జేయాలో చూద్దాం ఒకసారి. ఇది చూడండి కన్వర్ట్ చేసే ముందు ఈళ్ళేమంటారంటే, మీరు గనక అక్కడి నుంచి ఒరిజినల్ లైసెన్స్ గనుక తెచ్చుకుంటే, ఒక 6 నెలలు మీరు డైరెక్ట్‌గా ఆ లైసెన్స్‌తోని నడపొచ్చు. అది వాలిడ్ లైసెన్స్ అయితే 6 నెలలు నడపొచ్చు. మీరు 6 నెలల కన్నా ఎక్కువ ఉండాలి అని అనుకుంటే, అసలు మీకు ఏ లైసెన్స్ ఇస్తాడనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో, ఇయన్నీ డమ్మీ డీటెయిల్స్ అండి. నిజం డీటెయిల్స్ కాదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ 1900 ఎట్టుండిద్ది. సో, విచ్ కంట్రీ ఇండియా ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. ఈ రోజు డేట్ ఇచ్చాను. ఇక్కడేమంటున్నాడు మీకు ఎన్నాళ్ళ నుంచి లైసెన్స్ ఉందంటున్నాడు. 3 ఏళ్ళు అన్నాను. మీదెప్పుడైనా క్యాన్సిల్ అయిందా? ఎక్స్‌పైర్ అయిందా? అంటున్నాడు. నో అంటాను సింపుల్‌గా. నో అన్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. సో, ఏమంటున్నాడు చెప్పండి. ఇప్పుడేమంటున్నాడు? ఫాలో ద స్టెప్స్ బిలో టు అప్లై ఫర్ యువర్ విక్టోరియన్ ఫుల్ లైసెన్స్. లైసెన్స్ తీసుకోవాలంటే ఇదిగో ఈలోపు పూర్తి చేయమని చెప్తున్నాడు లెండి. అదేమన్నా అంటే ఏంటంటే నేను ఈరోజు వచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి 6 నెలలు లెక్కేసాడనమాట. సో, అందుకే ఈ 2 ఫిబ్రవరి అని జెప్పి ఇచ్చాడు. సో, వీళ్ళేం చెప్తున్నారు స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏం చెబుతున్నారు? డూ ద రోడ్ రూల్స్ కోర్స్ అండ్ నాలెడ్జ్ టెస్ట్. అదే చెప్పా కదా! ఫస్ట్ లెర్నింగ్‌ది టెస్ట్ రాయాలని అది. రెండో స్టెప్ ఏం చెబుతున్నాడు? ప్రిపేర్ ఫర్ ద అపాయింట్‌మెంట్. అపాయింట్‌మెంట్ ఎందుకు? మన లైసెన్స్ వెరిఫై చేయించుకోవడానికి. సో, అపాయింట్‌మెంట్ చేసిన తర్వాత ఇదిగోండి బుక్ యాన్ అపాయింట్‌మెంట్. ఇలా బుక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన టైంకే ఎళ్ళాలి. ఆ టైము 10 మినిట్స్ అటు ఇటు అయినా పర్లేదు గానీ, ఇంక అంతకంటే ఎక్కువైందంటే నీ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసేస్తారు. మళ్ళీ బుక్ చేసుకో అని చెబుతారు. అదయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారు నీకు సక్సెస్‌ఫుల్ మీదయిపోయింది అని జెప్పి. అప్పుడు నువ్వు హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ రాయాలి. ఇది వెంటనే రాసేసుకోవచ్చు. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిటే నువ్వు కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు డ్రైవ్. వన్స్ నువ్వు డ్రైవ్ గాని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేస్తే అప్పుడు నీ లైసెన్స్ అనేది వస్తది. ఓకే. ఇది ఓవరాల్ ప్రొసీజర్. ఓవర్‌సీస్ లైసెన్స్ నుంచి ఆస్ట్రేలియన్ ఫుల్ లైసెన్స్‌కి ఎలా కన్వర్ట్ జేసుకోవాలి అనేది. రెండోది గుర్తుపెట్టుకోండి మీరు గనుక ఆస్ట్రేలియాలో ఉండాలి అని అనుకుంటే లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే వీళ్ళు ప్రూఫ్‌లుగా కూడా అడుగుతా ఉంటారు. చివరికి ఉద్యోగానికి కూడా ఒక్కోసారి లైసెన్స్ ఉందా అని అడుగుతారు. మన ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడే. సో, అది మెయిన్ ప్రాబ్లమ్. సో, ఒక లైసెన్స్ అయితే తీసుకోవాల్సిందే. సో, నేను చెప్పినట్టు కోర్స్ రాసేయాలి. చివర్లో ఎగ్జామ్ ఉంటది. కాకపోతే 30కి 27 రావాలి. సో, అది అయిపోతుంది. తర్వాత అపాయింట్‌మెంట్ ఏంటంటే అంతా ఆన్‌లైన్ ప్రొసీజర్‌కెళ్ళండి. వీళ్ళంతా ఫార్మ్‌లు కూడా పెడతారు. ఎందుకంటే ఇది ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ముందే అంతా ఆన్‌లైన్ అయింది. అంతకుముందంతా పెన్ అండ్ పేపరే వీళ్ళదంతా. అట్లాగే ఏంటంటే మీకు కళ్ళజోడు ఉంటే తీసుకొనెళ్ళండి. మెడికల్ కండిషన్స్ అవేమి అవసరం లేదులెండి. ఏం లేవని చెప్తే సరిపోతుంది. తర్వాత బుక్ అండ్ పే ఆన్‌లైన్ అని క్లిక్ చేయాలి. ఇదిగోండి బుక్ అండ్ పే ఆన్‌లైన్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చూపిస్తానుండండి. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ అడిగిద్ది. మీ పేరేంటి, పాస్‌పోర్ట్‌లో ఎలా ఉంటే అలా ఫిల్ చేయండి.
రెసిడెన్షియల్ అడ్రస్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు చూడండి. ఇట్లా ఫిల్ చేయండి. మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఏ హ్యూమన్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత అప్పుడు మీకు అపాయింట్మెంట్ బుకింగ్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అంటే నేను డమ్మీ మళ్ళీ కాపీరేట్లు పడతాయి. ఎందుకంటే నేను ఓకే డమ్మీయే, నేను రాంగ్ అడ్రస్లో ఇస్తున్నాను. ఎందుకంటే నేను సబ్మిట్ చేయను, వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకూడదు కదా. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎక్కడా అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఇస్తాను, హాపర్స్ క్రాసింగ్ అంటాను. ఇదిగోండి హాపర్స్ క్రాసింగ్ అని ఫస్ట్ లెటర్స్ టైప్ చేయగానే వచ్చింది. కంటిన్యూ కంటిన్యూ అనగానే మనకి వీళ్ళు చెప్తున్నారు హాపర్స్ క్రాసింగ్ లో ఎక్కడ ఉంది. ఎక్కడ చెప్తున్నాడు, 64 ఓల్డ్ గీలాంగ్ రోడ్ స్పాట్ లైట్ సెంటర్ అట. సో ఇక్కడ ఉంది, డైరెక్షన్స్ కూడా కావాలంటే వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, అవైలబుల్ డేట్స్, నో అవైలబుల్ అపాయింట్మెంట్స్ ఫర్ దిస్ సెంటర్ అంట. లేవు, అన్ని డేట్స్ అన్ని ఫుల్. ఇంకోటి ఏదన్నా ట్రై చేయండి, చేంజ్ సెంటర్. సరే ఈ దగ్గరలో ఏమున్నాయి చూసుకోండి, డీర్ పార్క్ వెళ్దాం. సో డీర్ పార్క్ వెళ్ళినప్పుడు చూడండి అవైలబుల్ ఎప్పుడు ఉంది, 19వ తారీఖు ఉంది. ఈరోజు తారీఖు ఎంత, 3వ తారీఖు. ఈరోజు 3వ తారీఖు 19కి ఉంది. చూసారా, ఇదే డిలే, ఇక్కడే బాగా డిలే ఉంది. ఇది 2 వారాలు. ఇంకా నేను తీసుకున్నప్పుడు అయితే నాకు 3 వీక్స్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే అక్కడే చేసుకోవాలా అంటే ఏం అవసరం లేదు. మీకు ఓపిక ఉండి వెళ్తానంటే మీరు ఎక్కడైనా చేసుకోండి. ఇప్పుడు ఆ అడ్రస్ ఇవ్వండి. ఇప్పుడు ఏం కొట్టాను నేను, సన్షైన్ కొట్టాను. సన్షైన్ 11వ తారీఖే ఉంది. ఇట్లా చెక్ చేసుకోవటం ఇక్కడ. కాకపోతే మీరు ఎంత దూరం వెళ్తారనే దాన్ని బట్టి మీకు ఉంటాయి అన్నమాట, లేవు డేట్స్. సో మెల్టన్ చూద్దాం. మెల్టన్ కూడా డేట్స్ లేవు. వెర్బీ చూద్దాం. వెర్బీ ఉంది, ఇదిగోండి 8th ఉంది చూడండి వెర్బీలో. సో ఇట్లా మీరేంటంటే ఇప్పుడు నయం, ఇప్పుడు తక్కువ. నేను బుక్ చేసుకుంది ఈ వెర్బీనే వాస్తవంగా. ఈ వెర్బీ నాకు 3 వీక్స్ తర్వాత ఇచ్చారు. ఇప్పుడు ఏదో లక్కీగా ఉన్నాయి, ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఈ వెర్బీది. సో ఇట్లా అర్థమైంది కదా, మనం బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అనుకున్నాను అనుకోండి, ఇక్కడ చేసుకుంటాం. 2 టైమింగ్స్ చూపిస్తున్నాడు చూడండి. నేను 1:30కి చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేస్తాను. సో మొత్తానికైతే నేను బుక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇదిగోండి, ఓవర్సీస్ లైసెన్స్ వెరిఫికేషన్ 1:30కి 9వ తారీఖు వెర్బీలో. సో ఎంత చెప్తున్నాడు, మొత్తం $20.90 వెరిఫికేషన్ ఫీజు. దానికి కార్డ్ పేమెంట్ ఛార్జెస్ ఒక 0.11, మొత్తం $21.01 కట్టుకోవాలి. సో మనం ఏంటంటే కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలి. సో ఈ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకొని సబ్మిట్ చేసేసుకొని పేమెంట్ చేసామంటే వెంటనే మనకి మెయిల్ వచ్చింది. అలాగే ప్రింట్ కూడా వచ్చింది, కాలం తీసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే నేను అందుకే చెప్పింది, ఇది బుక్ చేసుకునే ముందు, ఇప్పుడు నేను డమ్మీ కాబట్టి నేను మీకు చూపించలేదు. వాస్తవంగా ఇది బుక్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే విక్ రోడ్స్ లో అకౌంట్ ఓపెన్ చేసి చేసుకోండి. అప్పుడు ఏమైందంటే ట్రాకింగ్ ఈజీ, ట్రాకింగ్ చాలా ఈజీ. ఇంకొకటి మీరు మర్చిపోకూడదు ఏంటంటే, ఏ మెయిల్ ఐడితో అయితే మీరు రిజిస్టర్ చేస్తున్నారో అదే మెయిల్ ఐడితో ఆ ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే వాళ్ళు మెయిల్ ఐడితో క్రాస్ చెక్ చేస్తారు. తర్వాత మెయిల్ ఐడి కింద కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు వెరిఫై చేయడానికి. ఈ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అది అడుగుతారు. అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరీగా ఆ లెర్నర్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ ఈ వాడే మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడి ఒకటే పెట్టేసుకోండి. అందుకే లాగిన్ లో పెట్టుకొని రాసుకున్నారు అనుకోండి ఇంకెక్కడికి పోవు, ఎప్పుడు ఎవరైనా ఓపెన్ చేసి చూపించవచ్చు. అండ్ ఈ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మీ పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి, 2 మీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న పేరు, పాస్పోర్ట్ లో ఉన్న పేరు 2 సేమ్ ఉండాలి. ఏ మాత్రం తేడా ఉన్నా కానీ అక్కడ ఆర్టీఓ దగ్గర లెటర్ తెప్పించమంటారు. ఆ నేమ్ సేమ్ అని చెప్పేసి తెప్పించమంటారు. అది రిస్క్. స్పెల్లింగ్స్ తో సహా ఒకటే ఉండాలి కంపల్సరీగా. అలాగే ఇక్కడ మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ వెరిఫికేషన్ ఒకటి ఉండాలి. ఈ 3 మీకు కంపల్సరీ. ఈ 3 కనుక కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఓకే మీరు అయిపోయింది వెరిఫికేషన్, ఒక 10 మినిట్స్ పట్టుద్ది మాక్సిమం. వెరిఫికేషన్ అయిపోయింది, వెళ్ళి హెజార్డిఎస్ టెస్ట్ రాసుకోండి అంటారు. అప్పటి వరకు ఇదంతా అయ్యేదాకా హెజార్డిఎస్ టెస్ట్ అనేది ఎనేబుల్ అవ్వదు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఓకే చేస్తారో అప్పుడు హెజార్డిఎస్ టెస్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది మనకి. ఊరికే మీకు చూపించడం కోసం నా లాగిన్ లోకి వెళ్ళాను. పర్సనల్ డీటెయిల్స్ ఏం కనపడవలేండి. సో ఇందులో వచ్చేప్పుడు ఇదిగోండి, లెర్నర్ టెస్ట్ కంప్లీటెడ్ ఆన్లైన్ అన్నాడు కదా. ఇప్పుడు 12వ తారీఖు యువర్ రిజల్ట్స్ ఆర్ వ్యాలిడ్ టిల్
ఆ రిజల్ట్స్ 12 జూన్ వరకు వ్యాలిడ్ ఉంటాయి. అంటే ఆ లోపు అంటే 1 ఇయర్ ఆ లోపు మనం కంపల్సరీగా అది క్లియర్ చేసుకోవాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇదిగోండి విక్ రోడ్స్ కస్టమర్ సెంటర్‌కి ఎళ్ళమన్నాడు గదా! ఇదిగోండి వెల్ డన్ యువర్ నియర్ అయిపోయిందనమాట. సో, ఆహ్, అయిపోయిన తర్వాత మనం అప్పుడేం జేయాలి నెక్స్టు ఇదిగోండి ఇక్కడ ఇది అయిపోయిందిలే. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తది. ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది చూద్దాం. డ్రైవింగ్ టెస్ట్‌కి. సో, ఇందాక నేను చూపించిన ప్రొసీజర్ ఉంది కదా! దాంట్లో కొంచెం నెక్స్ట్ స్టెప్ కిందకెళ్ళగానే మీకక్కడ బుక్ టెస్ట్ డ్రైవ్ అని ఉంటుంది. సో, ఆ టెస్ట్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రొసీజర్ అదే చెప్తుంది. ఇదొచ్చేప్పటికి సుమారుగా $70 అవుతుంది మనకి. అయితే వీళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు. కాబట్టేంటంటే వెళ్ళే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇండియన్ డ్రైవింగ్ వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను 15 సంవత్సరాల నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నాను. నాకు బాగొచ్చు. కానీ ఇక్కడికొచ్చేటి డిఫరెంట్. వీళ్ళకేంటంటే సిగ్నలింగ్ ఇయన్నీ పక్కాగా ఫాలో అవుతారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఫస్టు 2 ఫేజులుంటది టెస్ట్. ఇనీషియల్‌గా అసలు కార్‌లో ఎక్కముందేమో లైట్లు ఆన్ చేయండి, లైట్లు ఆఫ్ చేయండి, డిమ్ వేయండి, హెడ్ ల్యాంప్స్ వేయండి. తర్వాత ఫాగ్ ల్యాంప్స్ ఎక్కడున్నాయి? అయ్యి, అయ్యి అని కొన్ని క్వెషన్‌లు అడుగుతారు. ఊరికే చూపించటమే అంతే. హార్న్ ఎక్కడుంది? అయన్నీ ఊరికే చూపించిన తర్వాత నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని ఇంకా మనం స్టార్ట్ చేయమంటారు. స్టార్ట్ చేయగానే గో లెఫ్ట్, రైట్ ఎట్ ద రౌండ్ అబౌట్. ఇక్కడేంటంటే మనకి ఇక్కడ రౌండ్ అబౌట్ కాన్సెప్ట్‌లు ఎక్కువుంటాయి. మనకి ఇండియాలో రౌండ్ అబౌట్‌లు ఉండవు గదా! వీళ్ళు ఎట్లా ఉంటదంటే అట్ ద నెక్స్ట్ కమింగ్ రౌండ్ అబౌట్ టేక్ లెఫ్ట్ అంటారు. లేదా గో టు ద సెకండ్ ఎగ్జిట్ అంటారు. సెకండ్ ఎగ్జిట్ అంటే రెండవ దారనమాట. అంటే ఫస్ట్ వచ్చే దారి తిరగకుండా రెండో దానిలో తిరగాలి. అలా ఉంటాయి ఫస్ట్ ఎగ్జిట్, సెకండ్ ఎగ్జిట్, థర్డ్ ఎగ్జిట్‌లని అట్లా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది ఏంటంటే ఈజీయే కాకపోతే కొంచెం మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర కార్ ఉండదు కాబట్టి మీరేం చేయాలో ఇన్‌స్ట్రక్టర్‌ని తీసుకోండి. ఇన్‌స్ట్రక్టర్ మీకు $70 చార్జ్ చేస్తారు గంటకి. అండ్ ఇంకోటేంటంటే పిటీ పార్ట్ ఇక్కడ మేజర్ ఇన్‌స్ట్రక్టర్‌లందరూ ఇండియన్సే. పంజాబ్ వాళ్ళెక్కువ. కట్ట నిజం చెప్పాలి కదా! పంజాబ్ వాళ్ళెక్కువ. వాళ్ళకేంటంటే అంతా మనీ, మనీ, మనీ. ఆహ్, జ నేను తీసుకున్న అతనైతే నేను ఒకళ్ళ ద్వారా వెళ్ళానులెండి. అతను నాకు హెల్ప్ చేశాడు. ఎలా హెల్ప్ చేశాడు? నేను వెరిబిల్‌లో బుక్ చేయాలని చూసాను. చూస్తే ఏమైందంటే నాకు డ్రైవ్ స్లాట్లు ఖాళీ లేవు. 1 ఆల్‌మోస్ట్ 2 మంత్స్ తర్వాత చూపించింది వేకెన్సీ. అయితే నేను అతన్ని అడిగాను. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అతని నంబర్ వచ్చింది. అడిగాను. ఇట్లా నాకు స్లాట్ కావాలి ఏమైనా ఇప్పించగలవా అంటే, మన దగ్గరలాగే ఇక్కడ వాళ్ళకి ఏదో ఉంటాయి. లాలుచీలు. సో, స్లాట్ ఇప్పించాడు అసలకైతే. నాకొక వారంలో స్లాట్ కావాలి నాకు. లైసెన్స్ అర్జెంట్‌గా కావాలి అన్నాడు. ఎందుకంటే నాకు ఈ జాబ్స్‌కి అప్లై చేస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు. అందుకని అడిగితేను సర్లే అని చెప్పేసి ఇచ్చాడు. అది ఇచ్చినందుకు $100 ఎక్స్‌ట్రా. ఇది ఆ స్లాట్ 1 వీక్‌లో అతను తెప్పిచ్చాడు. ఆ స్లాట్ తెప్పించినందుకు 100 ఎక్స్‌ట్రా. అంత మాత్రాన పాస్ చేస్తారనేం లేదు. డ్రైవింగే. టెస్టే. అయితే దానికి ముందే మనం ఏం చేయాలి? అతన్ని నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే అతని కార్‌లో మనం ఒక గంట బేసిక్ నేర్పిస్తాడు. బేసిక్‌వి. సో, డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటదో అది చూపిస్తాడనమాట. అవి ఏం జెప్పాలి, ఏంటి అని చూపిస్తాడు. దాని కాస్ట్ వచ్చేటప్పటికి $100 సారీ. $70 సో, $70 కాబట్టి ఒక స్లాట్ నేను నేర్చుకున్నాను. అయితే తర్వాత ఏంటంటే అతను అబద్ధం చెప్పకూడదు గదా! అతను అంత పర్ఫెక్ట్‌గా నేర్పించలేదు. అంత సాటిస్ఫైడ్ గాదు. నాకే డౌట్‌లున్నాయి. ఎందుకనంటే ఇక్కడ టెస్ట్‌లో ఎలా ఉంటుందంటే మనం వెళ్తున్నప్పుడు మామూలుగా నడపమంటే ఎవరైనా నడుపుతారు. వాళ్ళు సడెన్‌గా రివర్స్ పారలెల్ పార్కింగ్ జేయండి అంటారు. రివర్స్ పారలెల్ పార్కింగ్ గాని, 3 పాయింట్ రన్ గాని జేయమంటారు. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ ఫేజ్ 1లో. సో, 3 పాయింట్ టర్న్ అంటే ఏంటంటే, మనం ఓ చిన్న రోడ్‌లో వెళ్తున్నప్పుడు ఆహ్, వెనక్కి తిరగటం అనమాట. అంటే ముందు ఒక సైడ్‌కి తిప్పుకొని, మళ్ళీ వెనక్కి తిరిగి, మళ్ళీ రివర్స్ ఎళ్ళాలి. తర్వాత రివర్స్ పారలెల్ పార్కింగ్ అంటే ఒక కార్ చూపిస్తాడు. ఆ కార్ ఎనకమాల తీసుకెళ్ళి పార్క్ చేయమంటాడు. ఎనకమాల ఎలా పార్క్ చేయాలి? డైరెక్ట్ తీసుకెళ్ళి పార్క్ చేయకూడదు. ముందు ఆ కారు పక్కన ఆపమంటాడు మనల్ని. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ కార్ ఎనకమాల పార్క్ చేయి అంటాడు. అటు ఇటు గుద్దకూడదనమాట. సో, అలా. కాబట్టి అవి ఆ 2 నేర్పిస్తారు.
మిగతావన్నీ లెఫ్ట్‌లు, రైట్‌లు, ఎగ్జిట్‌లు అంటే ఇంకా అవన్నీ నేర్పిస్తారు. అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపియలే నాకు. ఒక స్లాట్‌కి మనం డ్రైవింగ్ టెస్ట్‌కెళ్తే ఇబ్బందనిపించింది. మళ్ళీ అతన్ని రిక్వెస్ట్ చేస్తే అతనేమో సూపర్ బిజీ అంటాడు. నాకేమో 2 రోజుల్లోనే స్లాట్ ఉంది. చివరికి లేదు నాకు ఇంకో స్లాట్ గట్టిగా కావాల్సిందే అనంటే ఇంకో స్లాట్. అంటే మనం డబ్బులు కట్టి నేర్చుకోవడానికి కూడా నేర్పియడానికి టైం లేదు ఆళ్ళకి. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం కొంచెం మంచి ఇన్‌స్ట్రక్టర్‌ని చూసుకోండి. ఎందుకనంటే మంచి ఇన్‌స్ట్రక్టర్ మనకి టైం ఇవ్వాలి గదా! మరీ ఏదో హడావిడిగా చెప్పేసి గంట అన్నాడు $70 అన్నాడు. $70 అంటే తక్కువ అమౌంట్ ఏం గాదు గదా! దాదాపు 4,000 గంటకి. 50 నిమిషాలు నేర్పించాడు. ఆ! ఓకే. వచ్చేసిద్దన్నాడు. వచ్చిద్దని మనకు కదా కాన్ఫిడెన్స్ రావాలి. అతనికి చెప్పకూడదు గదా! తర్వాత నేనేం చేశాను ఇంకో స్లాట్ తీసుకున్నాను. సెకండ్ స్లాట్ తీసుకున్నప్పుడు నాకు ఇక నేను అడిగాను క్లియర్‌గా. నాకది గావాలి, ఇది గావాలి, అది నేర్పించండి, ఇది నేర్పించండి అని అడిగితే ఇంకా ఓకే. చేశాడు. అయిపోయింది రెండో స్లాట్‌కి. తర్వాత ఇంక ఫైనల్‌గా లైసెన్స్‌కొచ్చిన రోజు ఏమైద్దంటే ముందు ఒక గంట ముందు రమ్మంటాడు. ఏదైతే ఒరిజినల్‌గా వీళ్ళు చెక్ చేస్తారో డ్రైవింగ్ అలాగే మనల్ని తీసుకెళ్తాడు. మనం చేసిన మిస్టేక్స్ చెప్తాడు. సో, మొత్తం మీద 3 స్లాట్‌లనమాట. ఇందులో కారెలా అనేదేంటంటే వాళ్ళ కారే తీసుకొస్తారు. డ్రైవింగ్ టెస్ట్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ కారే తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ కార్‌కి వాళ్ళు కూర్చునే సైడ్ కూడా బ్రేక్స్ అయ్యి ఉంటాయి. సో, అందుకని ఆ కార్ తీసుకొస్తారు. కార్ గాని, ఆ రోజు ఒక డమ్మీ సెషన్ చేసినందుకు గాని $220 నేను ముందు 2 సెషన్‌లు తీసుకున్నాను కాబట్టి 70 ప్లస్ 70 140 ముందేమో స్లాట్ బుక్ చేసినందుకు 70 తొందరగా బుక్ చేసినందుకు 100 అదో 170 చూడండి ఎంత ఖర్చయిందో. సో, ఇది. లేదు మనకి ఆ $100 మిగిల్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ప్రొసీజర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడేంటంటే ఎక్కడికైనా ఎళ్ళొచ్చు మీ ఇష్టం. ఇక్కడే చేయాలని ఏం లేదు. మీరు ఎక్కడికెళ్ళైనా చేయొచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ చేస్తే కొంచెం ఇబ్బందవుతది. కొంచెం రోడ్స్ ఖాళీగా ఉండే చోటైతే కొంచెం ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీర్ పార్క్ చూస్తాను నేను. ఇక్కడే వచ్చి ఓన్లీ అని కొట్టాననుకోండి, ఆ డీర్ పార్క్‌లో ఎప్పుడున్నాయో మనకి వస్తది. ఇదిగోండి. డీర్ పార్క్‌లో ఎప్పుడున్నాయి? అక్టోబర్ 2 అంట. ఇదేంటిది? ఇది ఆగస్టు. అంటే 2 మంత్స్ తర్వాత ఉంది డీర్ పార్క్‌లో. ఇప్పుడు నేను వెర్బీకెళ్తాను. ఇది నేను క్లియర్ చేసుకుంది ఇక్కడ కాబట్టి వెర్బీకెళ్దాం. వెర్బీ ఓన్లీ అని కొడితే సెప్టెంబర్ 13 పర్వాలేదు నెల రోజులకే ఉంది. సెప్టెంబర్ 13 లేదు మీకు కొంచెం ఫాస్ట్‌గా కావాలనుకోండి, మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ చేసుకుంటే ఇది ఎలా జరుగుతుందండి ప్రాసెస్సు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారు గదా! కొంతమందికి క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ క్యాన్సిల్ చేసుకున్న స్లాట్స్‌ని వీళ్ళకి చెప్తారనుకుంటాను. అట్లేదో బుక్ అవుద్ది మొత్తానికి. వాళ్ళే బుక్ చేశారు. మనకైతే ప్రొసీజర్ అయితే తెలీదు. వాళ్ళు అడిగిన మనీ ఇచ్చాం. వాళ్ళే బుక్ చేశారు స్లాట్ అయితే. సో, అది క్లిక్ చేసేసి దీని మీద ఇదిగోండి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇంకా స్లాట్ అయితే బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక పావుగంట ముందు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. సో, వాళ్ళు వెరీ క్లియర్‌గా చెప్తారు. మీరు ఖచ్చితంగా 15 మినిట్స్ ముందు రండి అని చెప్తారు. సో, 15 మినిట్స్ ముందు మనం వెళ్తే అప్పుడేం చేస్తారంటే మళ్ళీ మన పాస్‌పోర్టు, తర్వాత మీరు ఆ రోజు సబ్మిట్ చేసిన అడ్రెస్ ప్రూఫు, అలాగే మీ ఓవర్‌సీస్ లైసెన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. దాంతో పాటు ఈ అపాయింట్‌మెంట్ చెక్ చేస్తారు. ప్రింట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఉంటది కాబట్టి అది చూపిస్తే సరిపోద్ది. చెక్ చేస్తారు. చెక్ చేసి మీరెళ్లి కార్‌లో కూర్చోండి. మేము వస్తాము అంటారు. మనం వెళ్లి కార్‌లో కూర్చుంటాం. మన పక్క సీట్‌లోనేమో మనకు డ్రైవింగ్ నేర్పించిన అతను కూర్చుంటాడు. ఈ వెనక పక్క ఒక లేడీ వచ్చి కూర్చుంటది. ఆల్‌మోస్ట్ లేడీస్ ఉన్నారులే. నేనెళ్ళిన చోట అందుకని లేడీస్ అన్నాను. ఆ లేడీ వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత చెప్పాగా ఈ వైపర్‌లు ఆన్ చేయండి, లైట్‌లెయ్యండి, హార్న్ ఎక్కడుంటది, డీఫాగర్‌లు ఎక్కడుంటాయి, తర్వాత ఇయన్నీ అడుగుతది. అయన్నీ చెప్తాం కాబట్టి అది అయిపోయిద్ది. అయిపోయిన తర్వాత ఇంకా పదండి అని చెప్పి చెప్తారు. పదండి అనంగాల్నే ఇలా జస్ట్ ఆఫీస్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్‌కెళ్ళండి, రైట్‌కెళ్ళండి. తర్వాత ఏంటంటే మెయిన్ సిగ్నలింగ్. సిగ్నల్స్ ఎయటం చాలా ఇంపార్టెంటు. రైట్ హ్యాండ్ ఇక్కడ అన్నిటికంటే తలకాయ నొప్పేంటంటే మనం డ్రైవ్ చేసే ప్రతిసారి ఎక్కడ తిరగాలన్నా, టర్నింగ్ తిరగాలన్నా, రైట్‌కెళ్ళాలన్నా, లెఫ్ట్‌కెళ్ళాలన్నా, యూ టర్న్ కొట్టాలన్నా ఏదైనా సరే రైట్ సైడ్ తిరిగి చూడాలి, లెఫ్ట్ సైడ్ తిరిగి చూడాలి, వెనక్కి చూడాలి. అద్దాలు గాదు. మిర్రర్స్ కాదండి. తల తిప్పాలి. అదే పెద్ద ప్రాబ్లమ్. మన ఇండియాలో అన్ని తలలు ఎవరు తిప్పుతారు? తిప్పం గదా! మనం ఏం చేస్తాం జనరల్‌గా అద్దంలో చూస్తాం. సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్, మిర్రర్ చూస్తాం. వీళ్ళేంటంటే తల బాడీ తిప్పాలి మొత్తం. తిప్పి చూడాలి. అటు, ఇటు అద్దంలో వెనక్కి చూడాలి, పక్కన చూడాలి. అయి చూడకపోతే ఫెయిల్ చేసేస్తారు. సో, అది అలవాటు చేసుకోవడానికే నాకు 2 సెషన్స్ పట్టింది. డ్రైవింగ్ కంఫర్ట్. కానీ తిరగకపోతే డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. సో, అది.
తర్వాత ఒక 10 మినిట్స్ పడుతుంది ఈ ప్రొసీజరు. ఆమె ఏంటంటే రాసుకుంటా ఉంటది వెనక కూర్చొని. వీడు మనం తిరగమన్నప్పుడు తిరుగుతున్నాడా? సిగ్నలింగ్ ఏస్తా ఉన్నాడా? తర్వాత తల తిప్పుతున్నాడా? 3 పక్కల లెఫ్ట్, రైట్, వెనక్కి తిరుగుతున్నాడా? విండోస్ చూస్తున్నాడు. విండో కూడా చూడాలి మళ్ళీ. మిర్రర్, విండో కాదులే మిర్రర్. మిర్రర్ చూడాలి. ఇయన్నీ చూస్తున్నాడా లేదా మార్కులేసుకుంటది. మార్కులేసుకున్న తర్వాత చెప్పాం కదా! ఎయిదర్ 3 పాయింట్ ఇది టర్న్ గాని, లేదు అనుకుంటే రివర్స్ ప్యారలల్ పార్క్ గాని ఏదో ఒకటి చేయమంటది. నా కేసులో 2 చేయమంది ఆమ. 2 చేయమని చెప్పింది. 2 చేయమని చెప్తే ఓకే. నేను ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి చేసాము. తర్వాత ఆహ్, డ్ర పక్కకు తీసుకొని ఆపండి అంటది. సో, పక్కకు తీసుకొని ఆపుతాము. ఆపేటప్పుడు కూడా ఏంటంటే ఎవరి ఇంటిని బ్లాక్ చేసే విధంగా ఆపకూడదు. కొంచెం పక్కకు తీసుకొని ఆపిన తర్వాత పాయింట్స్ కాలిక్యులేట్ చేసుకొని పాస్ అయ్యామో లేదో చెప్పిద్ది. అది పాస్ అయిన తర్వాత ఫేజ్ 2 మొదలైద్ది. పాస్ అవ్వకపోతే గనక థాంక్ యూ మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పిద్ది అంతే. వన్స్ ఒకసారి మనం పాస్ అయ్యామనుకోండి ఆ ఫస్ట్ స్టెప్, అప్పుడు వెంటనే ఏంటంటే పదండి అనిద్ది. ఈసారి హైవే మీద తీసుకెళ్తారు. హైవే మీద తీసుకెళ్ళినప్పుడు ఇక్కడంతా లేన్ చేంజింగ్ ఉంటది. లేన్ చేంజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రెయిట్‌గా వెళ్తున్నాను. సడెన్‌గా ఆమె ఏమంటదంటే వెన్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ గో టు లెఫ్ట్ అనిద్ది. అప్పుడు మనం వెనక్కి తలదిప్పి మళ్ళీ చూసుకోవాలి, అద్దాలు చూసుకోవాలి, సిగ్నల్ ఎయ్యాలి. 5 సార్లన్నా బ్లింక్ రావాలి సిగ్నల్. వచ్చిన తర్వాత మనం లేన్ అనేది చేంజ్ అవ్వాలి. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఈసారి రైట్ చేంజ్ అవ్వమంటది. లేకపోతే యూ టర్న్ కొట్టమంటది. లేకపోతే ఏమైద్దంటే అట్ దట్ సిగ్నల్ టర్న్ లెఫ్ట్ ఇన్ ద లెఫ్ట్ లేన్ అంటది. అంటే సిగ్నల్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ పడిన తర్వాత లెఫ్ట్‌కెళ్ళి లెఫ్ట్ లేన్. అంటే లెఫ్ట్‌కెళ్ళినప్పుడు 2 లైన్‌లు ఉంటాయి. రైట్ ఉంటదా? లెఫ్ట్ ఉంటదనమాట. చూసుకొని కరెక్ట్‌గా ఆమె ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ చెబుతుందో దానికే వెళ్ళాలి. ఇక్కడ అతను హెల్ప్ చేస్తాడు మనకి. అతను రిపీట్ చేస్తాడు. ఆమె ఏం చెప్పిందో అది మనకు అర్థమయ్యేలాగా అతను రిపీట్ చేస్తాడనమాట. సో, అది క్లియర్‌గా మనం వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్ వినాలి. అర్థం కాకపోతే అడగాలి. అడిగితే మళ్ళీ చెబుతారు ఇబ్బందేం లేదు. సో, అది ఇలా మొత్తం ఏదైనా గాని ఒక 30 మినిట్స్ ఉంటుంది. మీరు గనక ఏ మిస్టేక్‌లు చేయకుండా సక్సెస్‌ఫుల్‌గా గనక చేస్తే మీరు హ్యాపీగా పాస్ అవుతారు. ఇక్కడేంటంటే ఈ ఇన్‌స్ట్రక్టర్ యారగెంట్ అనుకోండి అవ్వదు. ఇన్‌స్ట్రక్టర్ అందుకే మంచి వాళ్ళని చూసుకోండి. హ్మ్. అంటే డ్రైవింగ్ మనకు బాగా వచ్చు కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ కొంచెం మా ఇన్‌స్ట్రక్టర్ మంచతను. కానీ అతనేంటంటే సూపర్ బిజీ. అతను బిజీ, టైమ్ స్పెండ్ చేయలేడు, ఓపికగా చెప్పలేడు. పంజాబీ అతనే. ఓపికగా చెప్పలేడు. అంతా మనీ మెషిన్ అన్నమాట. డబ్బులు, 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 డబ్బులు. ఇక రందులోనే ఉంటాడు ఎంతసేపుడికి. కాబట్టి ఎందుకంటే నాకు డ్రైవింగ్ నేర్పించేప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు గంట సేపు. ఇంక నాకు చెప్పేదేముంది? లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు. అంతే చూస్తుంటాడు. రాంగ్ అంటాడు. మనం ఏం చేస్తే అలా ఉంటదన్నమాట. నా ఒపీనియన్ ఇది వికాస్ డ్రైవింగ్ స్కూల్ అని ఒకటుంది యూట్యూబ్‌లో చూడండి. సో, నేను వాళ్ళ వీడియోస్ చూసాను ముందు రోజు. దాదాపు ఒక 5, 6 గంటలు అతని వీడియోస్ చూసాను. 3 పాయింట్ టర్న్ ఎలా చేయాలి? అంటే ఫెయిల్ అవ్వకుండా ఎలా చేయాలి? రివర్స్ పారలల్ పార్కింగ్ ఎలా చేయాలి? అసల అతను వీడియోస్ బాగున్నాయి యాక్చువల్‌గా. వికాస్ డ్రైవింగ్ స్కూల్ ఇండియన్నే. ఒకసారి చూడండి. చూస్తే ఏంటంటే మీకొక క్లారిటీ వస్తది. అతను పక్కాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది 30-45 మినిట్స్ ఉంటది ప్రొసీజర్ మొత్తం డ్రైవింగ్ టెస్ట్. ఈ 30-45 మినిట్స్ మొత్తం వీడియో తీసి పెట్టాడన్నమాట. ఎక్కడ ఫెయిల్ అయిపోయారు అనేది కూడా పెట్టాడు. చాలా మంది ఫెయిల్ అయ్యారు. చాలా మంది ఫెయిల్ అవుతారు వాస్తవంగా. సో, ఎక్కడ ఫెయిల్ అయిపోయారని చెప్పి రాస్తాడు. ఎక్కడ మిస్టేక్ చేశారో తెలిసిపోయిద్ది. ఓహో! ఇక్కడ సిగ్నల్ జంప్ చేసాడు ఫెయిల్. ఫెయిల్ అయితే వెంటనే ఆపేత్తారు. పక్క 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 తీసేయండి అంటారు. పక్క తీయగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు మళ్ళీ అప్లై చేసుకో అంటారు. సో, లక్కీగా మనది ఫస్ట్ అటెంప్ట్‌లోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంత్రానికల్లా మన లైసెన్సు ఆహ్, వచ్చింది. అంటే డిజిటల్ లైసెన్స్ అన్నమాట. డిజిటల్ లైసెన్స్ యాప్‌లోకొచ్చేసిద్ది. ఇనీషియల్‌గా నాకొక కాగితం ఇచ్చారు. మీరు థంబ్‌నెయిల్ చూస్తే ఆ థంబ్‌నెయిల్‌లో నేను పట్టుకొని కూర్చున్నాను చూడండి. పట్టుకున్నాను. అది. సో, ఇక్కడేంటంటే 3 ఇయర్స్ ఉందా 3 ఇయర్స్, 10 ఇయర్స్ అని 2 ఆప్షన్‌లుంటాయి లైసెన్స్. మనం ఎంత కావాలంటే దాని అమౌంట్ చెప్తారు. సో, అది పే చేసుకొని మీరు లైసెన్స్ తీసుకోవడమే. కరెక్ట్ 2 వీక్స్‌లో లైసెన్స్ మీ ఇంటికొచ్చిద్ది. బట్ మీరు అదే రోజు నుంచి డ్రైవ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మీరు ఒక 2, 3 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే మీకు యాప్‌లో విక్ రోడ్స్ యాప్ ఉంటది. సో, ఆ యాప్‌లో మీకు లైసెన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఎ వాలిడ్ డిజిటల్ లైసెన్స్ వచ్చిద్దనమాట. సో, కార్డ్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. మీరు ఇమ్మీడియేట్‌గా డిజిటల్ లైసెన్స్ యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. ఓకే. సో, నా ఒపీనియన్ అయితే మాత్రం మంచి ఇన్‌స్ట్రక్టర్‌ని చూసుకోండి. మీకు శాంపుల్ చూపిస్తాను ఉండండి.
ఇది చూడండి. ఇదే నేను చెప్పిన వికాస్ డ్రైవింగ్ స్కూలు. ఇతని వీడియోస్ చూడండి. ఇతను అసలు ఎవరో గూడా నాకు తెలీదు. నేనేదో ప్రమోట్ చేస్తున్నానని మాత్రం అనుకోద్దు. ఇతను ఎవరో గూడా నాకు తెలీదు. కానీ నాకు నేర్పించినప్పుడు నేను అన్‌సాటిస్ఫైడ్. సో, అతను అన్‌సాటిస్ఫైడ్ కాబట్టి నేనేం చేశానంటే, ఓ రోజు ముందు నుంచి వీడియోలు చూసుకుంటా కూర్చున్నాను. ఈ వీడియోలనేవి నాకు బాగా ఉపయోగపడినియి. ఇతను డైరెక్ట్‌గా టెస్ట్ పెట్టేస్తాడు. సో, పెట్టేస్తాడు కాబట్టి మనకి చాలా ఉపయోగపడిందనమాట. అండ్ వీళ్ళు క్వెషన్‌లు అడగమంటాడు వాళ్ళని. ఇవన్నీ ఉంటాయి. ఇతను పంజాబీనే. ఇక్కడ డ్రైవింగ్‌లో 90% పంజాబీసే ఉంటారు. 90% అసల ఆస్ట్రేలియన్స్ కూడా చాలా తక్కువ. అంతా ఇండియన్సే, పంజాబీసే ఉంటారనమాట. సో, ఇతనిది బాగా నచ్చింది నాకు. చాలా కూల్‌గా చెప్తున్నాడు. మా ఇన్‌స్ట్రక్టర్‌కేమో ఓపిక లేదు ఫస్ట్ థింగు. అదంతా డబ్బులే. ఇతను మాత్రం బాగా చెప్తున్నాడు. ఇతని వీడియోస్ నాకు బాగా ఉపయోగపడినియి. వాస్తవం చెప్తున్నాను గదా! 100% నాకు ఇతని వీడియోస్ బాగా ఉపయోగపడినియి. నేనెళ్ళే ముందు రోజు చూసుకున్నాను. ఎళ్ళే ముందు గూడా ఇతను ఫుల్ వీడియో టెస్ట్ ఒకసారి చూసుకొని ఎళ్ళాను. ఎక్కడ మిస్టేక్ చేయకూడదు అనటానికి మనకు బాగా ఉపయోగపడినియి. సో, ఆ ఉపయోగపడినియి గాబట్టి నేను ఇతనిది చూపిస్తున్నాను. అంతేగాని ఇతనికి నాకు అసల పరిచయం గూడా లేదు. ఇతను ఎవరో గూడా నాకు తెలీదు. నా ఇన్‌స్ట్రక్టర్ గూడా ఇతను గాదు. నా ఇన్‌స్ట్రక్టర్ వేరు. అతను పంజాబ్ అతనేలే గాని అతను వేరు నా ఇన్‌స్ట్రక్టర్. సో, ఇది నాకు యూజ్ అయింది గాబట్టి మీకు చూపిస్తున్నానన్నమాట. ఇదిగోండి 3 పాయింట్ అని చూసారా? 3 పాయింట్ అని ఎలా ఇలాంటియి బాగా చెప్పాడు. ఇది చూడండి. ఈ మధ్య యూట్యూబ్‌లో దొరకందేముందిలే. అన్నీ ఉంటున్నాయి ఇన్ఫర్మేషన్స్. సో, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. వీళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తాడు అతను యాక్చువల్‌గా. డ్రైవింగ్ నేర్పిస్తాడు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతని ద్వారా వెళ్ళండి. లేకపోతే మీ ఇష్టం. ఎవరు ఎవరు మీకు దొరికితే వాళ్ళ ద్వారా వెళ్ళండి. ఇది ఫైనల్‌గా హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అనేది. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఇది చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఏంటంటే మేమొచ్చేటప్పుడు మాకు ఇవన్నీ తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఎలాగో ఇనీషియల్‌గా ఖాళీగానే ఉంటాం కదా! నేను నెట్‌లో కూర్చొని సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాను. అందుకనే ఒక్కొక్క వీడియో చేసి పెడుతున్నాను. మెయిన్‌గా ఎలా చేసుకోవాలి? ఏంటి? ఇవన్నీ ఏంటంటే కనీసం వీడియోలు చూస్తే నెక్స్ట్ ఎవరికైనా వచ్చేవాళ్ళకి ఉపయోగపడిద్ది అనే వర్షన్‌నే. సో, అదిగోండి నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చేసారు ఆ రోజే. వచ్చేస్తే రిసిప్ట్ ఉంది చూడండి ఇక్కడ. రిసిప్ట్ ఉంది. సో, సాయంత్రానికి వచ్చేసిందనమాట. సో, మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడిద్దనుకుంటున్నాను. ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళకి, లేదా తెలుసుకునే వాళ్ళకి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్‌కి. ఇంకా ఆస్ట్రేలియాలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. వన్ బై వన్ ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేస్తాను. 5 డేస్‌కి ఒక వీడియో వస్తది కొత్తది. సో, ప్రతి వీడియోని ఫుల్‌గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై.